నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు దేశానికి గర్వకారణమన్నారు బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి. బోర్డు ఏర్పాటు సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పూర్తి అవినీతిమయంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి విపరీతంగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 13 కుంభకోణాలు ఆధారాలతో సహా బయటపెట్టినా స్పందన లేదన్నారు ఏలేటి. గొప్పగా పోరాటం చేసి దేశానికే గర్వకారంగా నిలిచినటువంటి ఈరోజు పసుపు బోర్డు నిజామాబాద్కు సాధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, వారి వెంట ఉన్నటువంటి మద్దతుగా వరకు నిలిచినటువంటి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఈ రాష్ట్రంలో అప్పు తీసుకోవడానికి కూడా దేశంలో ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు మన జీడిపి మీద అప్పు తీసుకోవాలంటే 3% కాదు 3.5%, 5.5% కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ 57,000 కోట్లకు మించి వారు అప్పు తీసుకునే పరిస్థితి లేకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో చెప్తాడు, నేను 1,37,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు తీసుకొచ్చానని చెప్పాడు. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మికులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్రోకర్ల ద్వారా ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా ఇన్ని 1,50,000 కోట్లు దాదాపుగా అంటే 37,000 కోట్లు జనవరికి అయిపోయింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది. రైతు బంధు మొన్న ఖరీఫ్ ఇప్పుడు రవికి వచ్చే రవి కూడా అయిపోతున్నది. 2,000 4,000 పెన్షన్ ఇస్తామన్న సంగతి కానీ, లేకుంటే యువతకు నిరుద్యోగ యువతకు ఇస్తామన్న 4,000 వృత్తి కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం కుంభకోణాల మీద